గత 30 సంవత్సరాల పోరాట ఫలితంగా బీసీల హక్కుల సాధన కోసం చేపట్టిన ఉద్యమంలో దేశంలో జనగణనలో కులగణన చేపట్టాలని ప్రధాన డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపడతామని హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ కేంద్ర ప్రభుత్వానికి బీసీ నాయకులు కృతజ్ఞత తెలిపారు. చందుర్తి మండల కేంద్రంలో గత 30 సంవత్సరాల పోరాటాలు చేస్తున్న జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ ఉద్యమ పోరాటాల సూర్యుడు ఆర్ కృష్ణయ్య గారికి పాలాభిషేకం చేయడం చేశారు. ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు మ్యాకల పరశురాం మాట్లాడారు. దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని బీసీల హక్కుల సాధన కోసం గత 50 సంవత్సరాల నుండి జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య చేపట్టిన ఉద్యమంలో భాగంగా ప్రధాన డిమాండ్ జనాభా నిష్పత్తిలో భాగంగా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు జనాభా ప్రాతిపదికన 27% నుండి 42% రిజర్వేషన్ పెంచాలని జనగణనలో కులగణన చేపట్టాలని చేస్తున్న ఈ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి కులగణనలో జనగణన చేపడతామని హామీ ఇవ్వడాన్ని స్వాగతిస్తూ ఈ కులగణన ద్వారా బీసీలకు అన్ని వర్గాల ప్రజలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ముఖ్యంగా చట్టసభల్లో ఎవరు వాటా ఎంతో జనాభా నిష్పత్తి ప్రకారం అవకాశం దక్కుతాయని తెలిపారు. ఇటీ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బైరవోని గోపిగౌడ్, జిల్లా అధికార ప్రతినిధి కోరుట్ల రమేష్, మండల ప్రధాన కార్యదర్శి వనపర్తి సతీష్, మండల ముఖ్య సలహాదారు తిప్పాని నర్సయ్య, మండల కోశాధికారి తిప్పాని శ్రీనివాస్, రామన్నపేట గ్రామ అధ్యక్షులు బాసూజీ వేణు, కార్యదర్శి బొడ్డు శంకర్, కోశాధికారి చులిక శ్రీనివాస్, కార్యదర్శి సిర్ర మల్లేశం తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల పక్షాన, సబ్బండ వర్గాల పక్షాన ఎన్నో పోరాటాల ఫలితంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం జనగణనలో భాగంగా కులగణన కూడా చేపట్టాలనే ఒక ప్రధాన డిమాండ్ బీసీ సంక్షేమ సంఘం నుంచి ఎన్నో రోజుల నుంచి ఈ పోరాట ఫలితాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ కులగణనలో భాగంగా జనగణనలో కులగణన చేపడతామని హామీ ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఈ కులగణన ద్వారా ఎన్నో కులాలకు ఎన్నో సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకాలు కానీ రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ కులగణన ద్వారా ఇప్పటికైనా బీసీలకు, సబ్బండ వర్గాలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ప్రకటించడం చాలా ఆనందదాయకం. మా వర్గాల పక్షాన అందరికీ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ, అదేవిధంగా ఈ సభకు ఇచ్చేసిన, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జిల్లా అధ్యక్షులు మేకల పరశురాం గారికి, మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి బైరవేని గోపి గారికి, మరియు రామన్నపేట అధ్యక్షులు వేణు గారికి, మరియు చందుర్తి మండల ముఖ్య సలహాదారు తిప్పన్ నర్సయ్య గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీసీ కుటుంబ సభ్యులందరికీ మా పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. వచ్చేసినటువంటి బీసీ మా నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మన బీసీలు అంటే ఇప్పుడు గుర్తించినటువంటి మోడీ గారికే కానీ, రేవంత్ రెడ్డి గారికే కానీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇన్ని రోజులు, ఇంత కాలం నుంచి కూడా మన బీసీలను గుర్తించిన వారే లేరు. అన్ని విద్యలనే కానీ, ఉద్యోగాలలో కానీ, రాజకీయంగా కానీ, దేనికైనా కానీ చాలా వరకు మనం వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఇయ్యాల గుర్తించారు. కాబట్టి మన బీసీ అన్నలు, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు కూడా మనం అంటే ఏంది అని మనం కూడా ముందు పోయి మన సత్తా సాటి మనం కూడా ముందు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చందుర్తి మండల కేంద్రంలో ఆర్ కృష్ణయ్య సార్కి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో పాలాభిషేకం చేసి ఏదైతే ఆర్ కృష్ణయ్య పోరాట ఫలితంగా, బీసీల పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మా చందుర్తి మండల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. కాబట్టి దాని షెడ్యూల్ 9లో చేర్చి దానికి ఒక ప్రకటన తీసుకురావాలని తెలియజేస్తూ మన తెలంగాణ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు చందుర్తి మండల బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలియజేస్తున్నారు. బీసీ సంక్షేమ సంఘం గత 40 సంవత్సరాల నుంచి బీసీల పక్షాన చేస్తున్న పోరాటాన్ని గుర్తించి మొన్న రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థల విద్యా ఉద్యోగాలు 42% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జనగణనలో భాగంగా కులగణన కూడా దేశవ్యాప్తంగా చేయాలని మా డిమాండ్ను గుర్తించి ఈరోజు దేశవ్యాప్తంగా కులగణన చేపడతానని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఈ పోరాట ఉద్యమ యోధుడు ఆర్ కృష్ణయ్య గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదే కాకుండా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ,
మరి మహిళలకు ఏదైతే 33% వాటా చట్టసభల్లో ఉందో అందులో భాగంగా 50% బీసీ మహిళలకు ఇవ్వాలి, చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ కూడా ఇవ్వాలని ఈ ఇచ్చేదాకా మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.